హలో అందరికీ, దొండకాయ పుదీనా పచ్చడి రెడీ చేసాము. ఎంతో టేస్టీకరమైనది, హెల్దీ కూడా, ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేసాము. చూద్దాం రండి. దొండకాయలను కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పుదీనా కూడా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, తర్వాత 2 టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా మూత క్లోజ్ చేసి పెట్టాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత దొండకాయలను వేసుకోవాలి. అలాగే పుదీనా కూడా వేసుకోవాలి. మొత్తం ఇలా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకొని ఒక 10 మినిట్స్ దాకా మూత క్లోజ్ చేసి పెట్టాలి. 10 మినిట్స్ తర్వాత 2 టమాటా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. మిక్సీ వేసుకోవాలి. అలాగే మళ్ళీ 10 మినిట్స్ దాకా మూత క్లోజ్ చేసి పెట్టాలి. 10 మినిట్స్ తర్వాత మనకు ఇలా ఉడుకుతాయి. అన్నీ టమాటా ముక్కలు అవన్నీ ఉడుకుతాయి. తర్వాత ఇవి అన్నీ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని పోపు చేసుకోవాలి. పోపు రెడీ అయిన తర్వాత ఇలా పచ్చళ్ళలో పోసుకోవాలి. మనకు రెడీ అయినట్టే దొండకాయ పుదీనా పచ్చడి. ఎంతో హెల్దీకరమైనది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చేనుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.